మన పెద్దవాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ గా ఎండలో పొలం పనులు అవి ఎలా చేస్తుంటారో తెలియదు కానీ పాత తీసుకుని ఒక 2 నిమిషాలు తవ్వను లేదో సరదా తీరిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా మాయ వాళ్ళ ఫామ్ లో స్విమ్మింగ్ పూల్ తయారు చేద్దామని ప్లాన్ వేసుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని తెప్పలు పడాల్సి వస్తుందని అసలు అనుకోలేదు. స్విమ్మింగ్ పూలే కదా, ఏముంది సింపుల్ గా అయిపోద్దని చెప్పి మా మాయతో పెద్ద పెద్ద డైలాగులు కొట్టాను. పొద్దున్నే నీట్ గా లేచి లేకగానే పెరిగన్నం తినేసి మా దీపుని తీసుకుని మా మాయ వాళ్ళ చేలోకి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళేసరికి మా మాయ బచ్చగళ్ళందరినీ పోగేసుకుని వాళ్ళతో ఉప్పర్ మీటింగ్ పెట్టాడు. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ తయారు చేయబోయే ప్లేస్ ఇది. ఈ చేలో మా మాయ ఆవులు మేకలు పెంచుతున్నాడు. వాటి కాపలాగా ఈ బ్లాక్ ఇన్ పెట్టాడు. నేను బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాను, అది బ్లాక్ కలర్ లోనే ఉన్నది. ఇద్దరులో కుక్క ఎవరు అర్థం కావట్లేదు అనకండి. ఇది కూడా మన రియో లాగే చాలా యాక్టివ్ గా ఉన్నది. ఇంకా లేట్ చేయకుండా పనులు ప్రారంభించేద్దాం వచ్చేయండి. పార్ తీసుకోగానే నా మైండ్ లోకి ఒక్కటే సాంగ్ గుర్తొచ్చింది, జీవితం అంటే పోరాటం అని పాడుకుంటూ తవ్వడం మొదలు పెట్టేశాను. ఒక 2 నిమిషాలు తవ్విన తర్వాత మనకి ఎందుకు వచ్చిన బాధలు ఇవన్నీ అని మూలకెళ్ళి కూర్చోడిపోయాను. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్లకుండా ఒక మూలను కూర్చొని మా వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తూ ఉన్నాను. నాకైతే ఒకటి బాగా అర్థమైంది, మేము ఎంత గింజుకున్నా ఇది పూర్తి అవుదని. ఏం చేస్తే ఈ స్విమ్మింగ్ పూల్ తొందరగా కంప్లీట్ అవుతుందో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి. సరే మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.